హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మనిషి జీవితాంతం కోరుకునేది ఏంటంటే సంతోషం. తాను చనిపోయేటప్పుడు కూడా సంతోషంగా కళ్ళు మూస్తే ఎంత బాగుంటుందో అనే ఆలోచనతోనే జీవితం గడవాలని కోరుకుంటాడు. కానీ అది జరగదని తెలిసినా ఆ సంతోషాన్ని కొంతమంది వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు నలుగురికి ఆదర్శంగా ఉన్న సందర్భాల్లో వచ్చే ప్రశంసలను చూసి సంతోషాన్ని పడుతూ ఉంటే, ఎక్కువ మంది సంతోషాన్ని బయట నుంచి కొనుక్కొని సంతోషంగా జీవించాలని ఆ సంతోషం వెంటే వెళుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే సంతోషాన్ని కొనుక్కుంటాక అలవాటు పడతామో అది అనేక వ్యసనాలకు దారితీస్తుంది. ఆ వ్యసనాలు మనకు అందనప్పుడు ఆ సంతోషం కాస్త రెట్టించిన దుఃఖాన్ని మనకి సృష్టిస్తుందని తెలిసిన తాత్కాలికమైన టెంపరీ ప్లెజర్స్ని ఇచ్చే సంతోషం కోసమే మనిషి తన సమయాన్ని వెచ్చిస్తూ తను చేరుకోవలసిన గమ్యానికి సరైన సమయంలో చేరుకోకుండా తాను సృష్టించవలసిన సందర్భాన్ని సంతోషాన్ని సృష్టించకుండా మిగిలిపోతున్న అనేక మంది యువతకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఒక చిన్న మెసేజ్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చూపించండి. వాళ్ళ జీవితంలో సంతోషం అనేది ఎలా సంపాదించుకోవాలో తప్పనిసరిగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ. గీత, సీత అనే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళిద్దరూ సిటీలో జాబ్స్ నిమిత్తం కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఒక రూమ్లో రెంట్కుండి కష్టపడి చదువుతూ ఉంటారు. సీత అనే అమ్మాయి తన కుటుంబ పరిస్థితులు బట్టి తన జీవితం ఎలా ఉంటుందో అని ముందుగానే ఊహించి తాత్కాలికమైన సుఖాలు సంతోషాలను దూరంగా పెట్టి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని నా తల్లిదండ్రులు సంతోషపెట్టి వాళ్ళ ద్వారా నేను పడే సంతోషమే నాకు చాలు, తర్వాత నాకు వచ్చే కుటుంబం కానీ నాకు వచ్చే మిగతా జీవితంలో నాకు జరిగేవన్నీ ఈ ఉద్యోగం కానీ లేదు, ఏదైనా డబ్బు సంపాదిస్తేనే మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు అనేది ఆ అమ్మాయి అనుకుంది. అది వాస్తవం కూడా. అందుకు అనుగుణంగా క్రమశిక్షణతో చదువుకుంటూ ఉంటుంటే గీత అనే అమ్మాయి కూడా బాగా చదువుద్ది. బట్ ఎక్కువగా ఏ వయసులో చేయవలసిన సంతోషాలు ఆ వయసులో చెయ్యకపోతే తర్వాత అనుభవించలేము అని చెప్పి అతి ముఖ్యంగా చేయవలసిన పనులు కూడా వాయిదా వేసి సంతోషాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ సీతను కూడా అలాగే బయటికి వెళదామను, లేదా ఇప్పటి వరకు చదువుకున్నాం కదా ఏదైనా సినిమా చూసి వద్దామను, లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్దామను, షికార్కి వెళ్దామను వారంలో 4-5 సార్లు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ సీత నమ్మాయి సున్నితంగా నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదే అని తప్పించుకుంటూ ఉంటుంది. అలా రోజు అడుగుతూ ఉండి ఒక్కొక్క రోజు ఏంటే మరి నువ్వు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నావా, సంతోషాలు కూడా అనుభవించాలి, మరీ ఇంత పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడికి వెళ్ళి మళ్ళీ నైట్లు కూడా చదువుకుంటే పిచ్చకపోతే నేను పట్టించుకునేది కూడా ఎవడు ఉండడు, అది కూడా గుర్తించుకోవాలంటే సరే పర్వాలేదులే ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పుద్ది. కొన్ని నెలలు అయిన తర్వాత అదే ఊరికి రాధ అనే ఇంకొక అమ్మాయి, వీళ్ళకి తెలిసిన అమ్మాయి సిటీకి వచ్చి ఆవిడ కూడా జాబ్ కోచింగ్ తీసుకుందామని అంటే సరే మనంతా ఒక ఊరు వాళ్ళమే కదా మా రూమ్లోనే ఉండని చెప్పి ఆ అమ్మాయిని ఉంచుతారు. అయితే రాధా అనే అమ్మాయి
భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఇప్పుడు మనం ఉన్నాము, ఉన్నదాన్ని మాత్రమే అనుభవించాలి. అంటే కొంచెం ఫైనాన్షియల్లీ సౌండ్, ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు, వాటితో ఎంజాయ్ చేయటమే తన లక్ష్యంగా పెట్టుకొని కోచింగ్ సెంటర్కి వారానికి ఒకసారి 2 సార్లు జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది. చదవాలనుకున్నప్పుడు చదువుద్ది, లేకపోతే సినిమా కంటే సినిమాకి, షికారు కంటే షికారుకి ఎక్కడికి వెళ్ళిపోయేటప్పటికి మెల్లమెల్లగా ఈ గీత అన్న అమ్మాయి ఆవిడికి అలవాటు అయిపోయి ఇద్దరు మనసులు ఒకటయ్యే సమయాన్న వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఎంజాయ్మెంట్స్ చేద్దాం అనుకుని వెళ్తూ ఉంటే సీతన్న అమ్మాయి అనేక సార్లు హెచ్చరిస్తుంది వాళ్ళని, మీరు వచ్చిన పని ఏంటో, దేనికోసం వచ్చారో నాకు ఆలోచన లేకుండా ఈ వయసులో చేయవలసినది, మనం ఏజ్ దాటిపోతే ఉద్యోగాలు కాదు కదా ఏమీ రావు, మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అయినా సరే అవన్నీ వదిలిపెట్టేసి మీరు షికారుకి వెళ్తున్నారు, మీరు దెబ్బతింటారు అని చెప్పి ఒకసారి వార్నింగ్ ఇచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ ఈ అమ్మాయితో మాట్లాడటం మానేస్తారు. అంటే నువ్వు చెప్పినట్టే మేము వినాలా, మా ఇష్టం వచ్చినట్టు మేము బతకూడదా, ఈ రూమ్లో ఉన్నందువల్ల నీదే, నీ ఒక్కదే అనుకుంటున్నావా, మేము కూడా ఫీజులు కడుతున్నాం కదా అందరికి. సరే నీ అమ్మాయి నవ్వుకొని, సరే మీ అంతటి మీరే తెలుసుకొని బాగుపడితే నాకు అంతకుమించి కావాల్సిందేముంది అని ఈ ముగ్గురు ఒకే గదిలో ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ వెళ్ళటం, ఈ అమ్మాయి ఒంటరిగా చేసి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో ఎన్ని చెప్పుకొని పక్కపక్క నవ్వుకుంటాం. ఈ అమ్మాయికి చాలా డిస్టర్బ్గా ఉంటుంది. ఒక్కటే అనుకుంటుంది, వీళ్ళు కళ్ళు తెరుచుకునే రోజు తొందరలో రావాలని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే రాధా గీత ఒకరోజు ఇక్కడ దగ్గరలోనే ఒక ఫారెస్ట్కి బండి మీద వెళ్ళి ఊరికే ఒక రౌండ్ వేసి ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకుంటారు. సరే ఎలాగో వెళ్తున్నాం కదా, ఫైనల్గా ఈ అమ్మాయికి చెప్దామా వద్దా అనుకుంటారు. లేదు లేదు చెప్తే గనక మనల్ని వెనక లాగేయటం సరి కదా, ఆ ఫారెస్ట్లోనే మనం ఎక్కడొక పక్కడ చిక్కుకుపోతాం, అలా తిట్టుకుంటుంది, అలా ఎడుతూ ఉంటుంది మన మీద అని చెప్పి వాళ్ళు చక్కగా బండి వేసుకొని బయలుదేరేటప్పటికి ఫారెస్ట్ అనగానే ఎప్పుడు వర్షం వస్తుందో ఏమొస్తుందో తెలియదు కాబట్టి ఒక పెద్ద వర్షం రావటం, ఆ వర్షానికి తట్టుకోలేక వీళ్ళు బండిలో దారి కనపడక పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ వర్షానికి ఆ కారు చీకటికి చిక్కుకొని దారి కనపడక కింద పడిపోతారు. కింద పడిపోయి ఎలాగ వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి ఏంటో అంత అయోమయంగా ఉండే క్షణానికి ఆ అడవిలో ఉన్న అడవి జాతి వాళ్ళు మనుషులు వీళ్ళ దగ్గరికి రావటం, వీళ్ళిద్దరిని కట్టేసి చక్కగా మన గ్రామ దేవతకి బలవ్వటానికి ఆ దేవతే మనకి 2 అమ్మాయిలు పంపించింది, వీళ్ళిద్దరిని బలిచ్చేస్తే మనము ఇంకా అనేక మంది సంపదని, అనేక మంది మన మనుషుల్ని సృష్టించుకుంటాకి ఆ యొక్క గ్రామ దేవత మనకు సహాయం చేస్తుందని చెప్పి వీళ్ళిద్దరిని చెట్టు కట్టేసి తర్వాత వాళ్ళు పూజలు అయ్యి చేసి వీళ్ళకి అరిసినా భయపడినా ఎక్కడికి వెళ్ళినా వచ్చే మనిషి లేడు, ఏం చెయ్యాలో అన్న ఆలోచన కూడా రాకోకుండా బిగుసుకుపోయి ఉంటారు. కరెక్ట్గా రాధన్న అమ్మాయిని పూజంతా అయిన తర్వాత వాళ్ళ గ్రామ దేవత ముందు పడుకోబెట్టి అడ్డంగా నరికేస్తారు, పీక నరికేస్తారు, బలిచ్చేస్తారు. ఇక ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది, అప్పుడు గుర్తుకొస్తుంది ఎవరు, సీత ఎన్నోసార్లు చెప్పింది మనం దేనికోసం వచ్చాం, ఏం చేస్తున్నాం, మీరే కళ్ళు తెరుచుకుంటారు అని అంది. కానీ దేవుడు నాకు కళ్ళు తెరుచుకొని ఆ అమ్మాయికి చెప్పే అవకాశం కూడా నాకు రాలేదు. ఇద్దరం ఉండగానే బాగుండేదేమో, 2-3 తిట్లు తిట్టేది, నేను కూడా వెళ్ళకుండా ఉండేది. ఈ రాధన్న అమ్మాయి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా సంతోషాలని వెతుక్కుంటాం కోసం భవిష్యత్తు అన్న ఆలోచన వదిలిపెట్టేసి తిరగటమే అలవాటు చేసుకున్నాను.
ఈ రోజు ఈ అమ్మాయిని చంపేశారు, నేను కూడా బతికేది లేదు కాబట్టి నన్ను కూడా ఎవరు అడగరు ఆ అమ్మాయిని ఎందుకు చంపారని అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఇంకా దేవుణ్ణి తలుచుకుంటూ అను లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నలు గుర్తు చేసుకుంటుంది. కరెక్ట్గా బలిద్దామని చెప్పి పడుకోబెట్టి కత్తి వెత్తేటప్పటికి పక్కన ఉన్నవాడు ఆ కత్తి లాగేసి వెనక్కి ఈ అమ్మాయి చేయి చూపిస్తాడు. చేయి చూపించేటప్పటికి ఆ బండి పడిపోయినప్పుడు ఈ ఏలు ఒకటి దెబ్బతిని అందులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. వెంటనే అపచారం అపచారం అని చెప్పి గ్రామ దేవతకి ఆరోగ్యంగా ఉన్న మనుషులు మాత్రమే బలి ఇవ్వాలి మన నియమం తప్పకూడదు. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళను కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతానికి చేర్చాలి అన్న మన యొక్క కట్టుబాటు కూడా మెరగకూడదని చెప్పి వెంటనే ఆ అమ్మాయిని మళ్ళా ఆ పూజకు చేసినవి అన్ని వర్షంలో నిలబెట్టేటప్పటికి క్లియర్ అయిపోద్ది. ఆ అమ్మాయిని అడవి వరకు బయటికి తీసుకొచ్చి అక్కడ చెప్పి మళ్ళీ వీళ్ళు వెనక్కి పారిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని రోడ్డు మీద విడిచిపెట్టారు కాబట్టి అక్కడి నుంచి వచ్చి సీతని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే ఏంటి ఏం జరిగింది రాదేదంటే మొత్తం జరిగిన విషయం అంతా చెప్పేటప్పటికి ఒకటే మాట అంటుంది, సీత నేను నీ మాట వినకుండా నేను తప్పు చేశాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించగలవా అంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నేను నిన్ను క్షమించటం కాదు, నీ వలన నన్ను బతకనిచ్చావంటే అదేంటి అలాగంటున్నావు ఏంటంటే నేను కూడా నీలాగా రాధ రాకముందే ఇలా ఎంజాయ్ చేద్దామని నీతో పాటు వచ్చుంటే గనక ఆ రాధ ప్లేస్లో ఒకవేళ నువ్వుండి నీ నీ ప్లేస్లో లేకోకుండా రాధ ప్లేస్లో గనక నేను ఉండుంటే నన్ను అడ్డంగా నరికేసేవాళ్ళు, నీ చెయ్యి ఇరిగింది కాబట్టి నువ్వు బతికిపోయేదానివి, నువ్వు నిజంగా నా ప్రాణాలు కాపాడావు, మన ఇద్దరం గొడవ పడబట్టి నేను ఇంట్లో ఉండబట్టే నేను బతికాను, లేదు నీ వెనక వచ్చి ఉంటే గనక ఈ పాటికి నేనేమైపోయేదో నాకు తెలియదు అనేటప్పటికీ ఇద్దరు ఆశ్చర్యపోయి ఒక్కసారి కౌగిలించుకొని కష్టపడి మన ఉద్యోగం సంపాదించుకోవాలన్న పని మీద నిమగ్నమై ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, తాత్కాలిక సుఖాలు అనేవి మనం ఎలాగైనా సృష్టించుకోవచ్చు, సినిమాలు చూసిన ద్వారా సృష్టించుకోవచ్చు, డ్రగ్స్ సేవించి సృష్టించుకోవచ్చు, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి సంతోషపడవచ్చు, రకరకాలైనవి ఉన్నాయి. అవన్నీ ఏదో ఒక రోజున తలనొప్పి తీసుకొచ్చేవే, మళ్ళా మనకు రెట్టింపు బాధని తీసుకొచ్చేవే. అదే నువ్వు ఒక బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నప్పుడు నిన్ను చూసి నలుగురు ఆ అమ్మాయి ఈ పొజిషన్లో ఉందంట, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఈ పని చేసే యొక్క అధికారం ఉందంట అని అనేక మంది నిన్ను ప్రశంసలు కురిపిస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చే సంతోషం కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు రాదు. ఎందుకనంటే అది నీలో పుట్టిన సంతోషం. మనలో పుట్టిన సంతోషం అనేది ఎప్పుడు రాతి మీద గీసిన గీతలాగా ఉండిపోద్ది. ఆలోచన లేని యొక్క సంతోషం, తాత్కాలికమైన సంతోషం ఎలా ఉంటుందంటే ఒక ఐస్ గడ్డ మీద మనము గీత గీసిన బొమ్మ వేసిన ఒక క్షణం ఉంటుందో ఉండదో మనం చెప్పలేం, తర్వాత అయినా అది చెరిగిపోద్ది, మళ్ళా ఎక్కడ వచ్చామో అదే ప్లేస్కి ఐస్ నీరు అయిపోద్ది, మనం కూడా నీరు గారిపోతాం. అందుకోసమని చదువుకోవలసిన వయసులో, సంపాదించవలసిన వయసులో మనం చేయవలసిన దాన్ని పక్కన పెట్టి తాత్కాలిక సుఖాలకు గనక అలవాటు పడ్డామంటే జీవితంలో కోలుకోవటానికి అనేకమైన ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది అని తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో కనుక నచ్చితే ఎక్కువగా టెంపరీ ప్లెజర్స్ కోసమే బతికే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఒక చిన్న కథే, దీని గురించి ఆలోచిస్తే
మీ మైండ్లో మీరు చేయవలసిన యొక్క కర్తవ్యం ఏంటనేది తప్పనిసరిగా తెలిసి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.